ఈ మధ్య ఆకుకూరలు బయట నుంచి మార్కెట్లో కొన్ని వండుకుంటే అవి తిన్న తర్వాత ఎందుకో మత్తుగా ఉంటున్నట్టుంది. అంటే బాగా నిద్ర వచ్చేసినట్టుగా ఉంటుంది. ఎందుకో మరి తెలీదు. చాలా సార్లు అబ్జర్వ్ చేశాము. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే అన్నారు. పాలకూర గాని, తోటకూర గాని, పొన్నగంటి కూర కానీ ఇలా ఒకటే ఆకుకూర కాకుండా డిఫరెంట్ ఆకుకూరలు కూడా వండిన తర్వాత అది తిన్న తర్వాత చాలా మత్తుగా ఇంకా అసలు యాక్టివ్నెస్ అంతా పోతుంది అనమాట. సో అలాగే ఎందుకు అవుతుందో తెలియట్లేదు. అందుకనే మేము ఏం చేస్తున్నాం అంటే అసలు ఆకుకూరలు బయట కొనట్లేదు, చాలా తగ్గించేసాము. మేమే ఇంట్లోనే పెంచుకుంటున్నాము. మా చిన్న బాల్కనీ గార్డెన్ లోనే పెంచుకుంటున్నాము. వీలైనంత మట్టుకు మేమే ఆకుకూరలు పెంచేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ ఆకుకూరలు మేము పెంచుకునేవి కూడా మంచి పోషకాలు ఉన్న ఆకుకూరలు. అలాగే ఈ ఆకుకూరలు ఏంటంటే మార్కెట్లో ఎక్కువగా దొరకవు కూడా. ఒకవేళ దొరికిన ఆకుకూరలు అయితే ఓకే, మనము ఎలాగో పాలకూర, తోటకూర అలాంటివన్నీ పండిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ఆకుకూరలు మాత్రం కొన్ని మాత్రం రేర్ లీఫీ వెజిటబుల్స్ అనే చెప్పుకోవాలి. సో ఇంట్లోనే పండించుకుంటున్నాము. చాలా ఈజీ కూడా. అంటే ఒక వారం 10 రోజులకే మనకి ఆకుకూరలు చేతికి వచ్చేస్తాయి కూడా, అంటే హార్వెస్ట్ చేయడానికి వచ్చేస్తాయి కూడా. మోస్ట్లీ ఎక్కువగా ఆకుకూరలు అయితే అలాంటివే జస్ట్ 1 వీక్ 10 డేస్లోనే హార్వెస్ట్ తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంట్లోనే పండిస్తున్నాం కాబట్టి ఆర్గానిక్గా ఉన్నాయి, అలాగే కెమికల్ ఫ్రీ ఉన్నాయి, అలాగే ఎక్కువ పెస్టిసైడ్స్ వేయకుండానే పండిస్తున్నాం అనమాట. సో ఇది బెనిఫిట్ అనిపిస్తుంది. సో ఏం ఆకుకూరలు పండిస్తున్నామో చూద్దాం మన బాల్కనీ గార్డెన్లో. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో లీవ్స్ అనమాట. అయితే ఇది కూడా ఒక కొత్త రకం ఆకుకూర అనమాట. ఇది చాలా మంచి పోషకాలు ఉన్న ఆకుకూర. చాలా విలువైన పోషకాలు ఉన్నాయి దీంట్లో. మంచి మినరల్స్ ఉన్నాయి, మంచి విటమిన్స్ ఉన్నాయి. అసలు మనకి మార్కెట్లో మాత్రం ఇది మాత్రం దొరకదు. సో మన పాట్లోనే పెరిగిపోతుంది. ఈ మొక్క అయితే మా చిన్న బాల్కనీలో చిన్న పాట్లోనే ఒక 9 ఇంచెస్ పాట్లో పెంచాము. తీగలాగా పాకిపోతూ ఉంటుంది అనమాట. సో ఆకులు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా ఒక రకమైన ఆకుకూరలాగానే వాడుతున్నాము. సో ఈ ఆకులు కూడా ఇలాగా లేతవి ఆకులన్నీ కట్ చేసేసి మామూలుగా ఆకుకూరలాగా వండేసుకోవచ్చు. దీని తీగల్లాగా అంటే లేత కొమ్మలు లాంటివి కూడా కట్ చేసేసి ఆకుకూరలాగా వాడేసుకోవచ్చు. చాలా హెల్తీ అనమాట. అలాగే ఇంకా మన చిన్న బాల్కనీ గార్డెన్లో అయితే మస్టర్డ్ మైక్రో గ్రీన్స్ కూడా చాలా పెంచుతూ ఉంటాము. ఇది కూడా మార్కెట్లో ఎక్కువగా దొరకదు. మొన్న లాస్ట్ ఇయర్ అయితే కనిపించింది, దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు. అవి తొందరగా వాలిపోతాయి అనేసి బహుశా అది మార్కెట్ వాల్యూ లేదేమో. బట్ ఇవి ఇంట్లో మాత్రం ఈజీగా పెంచుకోవచ్చు. చాలా మంచి పోషకాలు దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. మంచి ఐరన్ అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది కూడా మార్కెట్లో దొరకదు కాబట్టి ఇంట్లో పెంచుకున్న తర్వాత దీని విలువ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. అలాగే ఇంకా ఈ మిరపకాయ ఆకులు కూడా తింటారంట. అలాగే పొటాటో ఆకులు కూడా తింటారంట. అయితే మేము కూడా అప్పుడప్పుడు కట్ చేసేసి వేరే వాటిల్లో మిక్స్ చేసేసి వండుకుంటాము. ఎక్కువగా అయితే పప్పులో వేసుకుంటాము అనమాట. నార్మల్ పప్పు, పెసరపప్పు, ఇంకా శనగపప్పు అలాంటి దాంట్లో వేసుకుంటాము. అలాగే పెసర్లు మైక్రోగ్రీన్స్, శనగ మైక్రోగ్రీన్స్ అలాంటివి కూడా ఆకుకూరలు మేము బాగా వాడుతూ ఉంటాము. సో ఇవి కూడా మనకి మార్కెట్లో దొరకవు కాబట్టి దీని వాల్యూ కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంటుంది అనమాట. అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంటాయి మైక్రోగ్రీన్స్. ఇంకా అలాగే లీఫీ వెజిటబుల్స్ ఇంట్లోనే పెరిగితే ఈజీగా పెరుగుతాయి, చాలా బాగా అనిపిస్తుంటుంది. పెసర్లు అయితే అసలు చాలా ఈజీగా పెరిగిపోతాయి. మనకు 4-5 డేస్కే ఆకులు వచ్చేస్తాయి. ఇవి ఆకుకూరలాగా వాడుకుంటాము, అలాగే మైక్రోగ్రీన్స్ లాగా కూడా వాడతాము. ఇవి ఆమ్లెట్లో కూడా వేసుకుంటాము, అలాగే పప్పులో కూడా వేసుకుంటాము అనమాట. శనగల ఆకుకూరలు కూడా అలాగే అనమాట, పప్పులో వేసుకుంటాము. అలాగే ఆమ్లెట్లో కానీ, అట్టులో కానీ, దేంట్లో అయినా వేసుకోవచ్చు. రాగిలో కూడా వేసుకుంటాను నేను. సో అలాగే ఇవి మార్కెట్లో దొరకని ఆకుకూరలు అంటే ఇలాంటి ఆకుకూరలన్నీ మనకి అంటే ఆల్మోస్ట్ ఇంకా పాలకూర, తోటకూర, పొనగంటి కూర ఇలాంటివి కాకుండా ఇలాంటి ఆకుకూరలు బాల్కనీ గార్డెన్లో మాత్రం చాలా ఈజీగా గ్రో అయిపోతున్నాయి. సో సింపుల్గా మనము ఇంట్లోనే కష్టపడకుండా పెంచుకునే ఆకుకూరలు అండ్ తొందరగా వచ్చే ఆకుకూరలు.
అంటే ఈజీగా ఒక వారం రోజుల్లోనే హార్వెస్ట్ చేసుకోగలిగే ఆకుకూరలు మాత్రం ఇవన్నమాట. సో ఇలాంటివి పెంచుకుంటున్నాము, లేకపోతే బయట చాలా కాస్ట్లీగా కూడా ఉన్నాయన్నమాట. 20 రూపాయలకి 2 కట్టలే ఇస్తున్నారు, సన్న సన్నగా ఎండిపోయి ఉన్నాయి, అవే ఇస్తున్నారు. సో ఇంకా ఇంట్లోనే పెంచుకోవడం బెస్ట్ అని అనుకున్నాను. ఇలా బాగా పెరిగిపోతున్నాయి, అంటే 3-4 డేస్కే మనకి తీసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఒక 5 డేస్కే తీసేసుకోవచ్చు. అలాగే చింతపిక్కలు కూడా, చింతపిక్కలు అన్నీ కూడా ఒక పాట్లో వేసేస్తాము. దాని మైక్రోగ్రీన్స్ ఇంకా అలాగే దాన్ని ఆకుకూరలకు కూడా వాడేస్తాం అనమాట. సో అవి కూడా మార్కెట్లో మనకి ఎప్పుడు సీజన్లోనే దొరుకుతాయి. మనమైతే ఇప్పుడు పెంచుకోవచ్చు అనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చు, ఆకుకూరలాగా వాడేసుకోవచ్చు అనమాట. అంతేకాక మేము ఇంకా ఈ రాడిష్ అంటే ముల్లంగి ఆకులు, ఎర్ర ముల్లంగి, ఇంకా తెల్ల ముల్లంగి ఆకులు, అలాగే క్యాబేజ్ ఆకులు, కాలీఫ్లవర్ ఆకులు కూడా, ఇంకా నోల్కోల్ ఆకులు, ఇవన్నీ కూడా ఆకులు వాడేస్తాం అనమాట. ఎప్పుడెప్పుడు చాలా లేతగా అనిపిస్తుంటాయి, అవి వేస్ట్ అయిపోతాయి, పండిపోతాయి అని అనిపిస్తాయో అప్పుడు ఇంకా అవి కట్ చేసేసి ఆకుకూరలాగా వాడేస్తాం అనమాట. అలాగే బీట్రూట్ ఆకులు కూడా ఆకుకూరలాగా వాడేస్తాము. సో ఇవన్నీ బీట్రూట్ ఆకులు, ముల్లంగి ఆకులు, ఇంకా నోల్కోల్ ఆకులు, క్యాబేజీ, ఇంకా కాలీఫ్లవర్ ఆకులు, ఇంకా చింత చిగురు, అలాగే ఆవ ఆకులు, అంతేకాక జీలకర్ర ఆకులు కూడా వాడతాము. అలాగే వాము ఆకులు, స్వీట్ పొటాటో ఆకులు, వామ ఆకులు కూడా చాలా బాగుంటాయి, అది కూడా చాలా బాగుంటుంది పప్పులో వేసుకున్న తర్వాత. వాము గింజలు వేసిన తర్వాత మొలిచే ఆకులు మాత్రం ఇప్పటివరకు చూడలేదు. అలాగే సోంపు ఆకులు అంటే ఇంకా మనకి మార్కెట్లో దొరుకుతాయి, కానీ వాము ఆకులు మాత్రం మార్కెట్లో దొరకవు అనమాట. స్వీట్ పొటాటో లీవ్స్ అనమాట. అసలు మనకి మార్కెట్లో మాత్రం ఇది మాత్రం దొరకదు. పెసరపప్పు వేసి ఆకుకూర వండాము, నార్మల్గా ఎలాగ మనము ఆకుకూరలో వండుతామో అలాగే వండామన్నమాట. ఎక్కువగా అయితే మా ఇంట్లో మాత్రం ఇలా సింపుల్గా చేసేస్తాము, ఎక్కువగా ఏం పెద్ద దానికి మసాలాలు ఏమి ఎక్కువ వేయమన్నమాట. కడాయిలో జస్ట్ ఆవాలు, జీలకర్ర వేసేసి, వెల్లిపాయ వేసేసి, పసుపు వేసేసి, తర్వాత ఆకుకూరలు మంచిగా కడిగిన తర్వాత కట్ చేసేసి అవి కొంచెం ఆయిల్లో ఇలా సాటే చేయాలన్నమాట. కొంచెం ఏదైనా పచ్చి వాసన అది ఉంటే పోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెంసేపు అలా ఉడకబెట్టేసి, తర్వాత కారము, ఉప్పు వేసేసి, పెసరపప్పు వేసేసి, కొంచెం వాటర్ వేసేసి మగ్గబెట్టేసేయాలి, అంతే. బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్.
సో ఇలాగా ఆకుకూరలు కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ స్వీట్ పొటాటో. ఇది కూడా మార్కెట్లో దొరకంది కాబట్టి మా బాల్కనీలో అయితే మాకు ఇది చాలా విలువైంది కాబట్టి అండ్ ఈజీలీ యాక్సెసబుల్, ఈజీగా పెరిగిపోతుంది కాబట్టి మాకు ఇంత కష్టమేం పడకుండానే ఆకుకూర వచ్చేస్తుంది అనమాట. స్ప్రౌట్స్ కని శనగలు, పెసళ్ళు నానేస్తూ ఉంటాం కదా, బొబ్బళ్ళు అలాంటివన్నీ. అదే ప్రక్రియలో కొన్ని శనగలు నానేసాను అనమాట. నానేస్తే ఇలాగా మొలకలు ఉన్నాయి. దాంట్లో కొన్ని పుచ్చిపోయి ఉన్నాయి, అవి చూసుకోలేదన్నమాట. వాటర్ వేసినప్పుడు చూసుకున్నాను, వాటర్లో వేసిన తర్వాతే ఇంత పాడైపోయాయని తెలిసింది. సరే ఇంకా కొన్ని తీసేయవచ్చులే అని అనుకున్నాను. బట్ అన్నీ కూడా శనగలు కన్నాలు ఉన్నాయి అన్నమాట. అసలు ఎక్కడ కూడా మనం యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. సరే మొలకలు వచ్చేసరికి పడేయాలనిపించలేదు. సో ఇవన్నీ పాట్స్ లో వేసేసాము. ఎన్ని శనగలు నానబెట్టేసాము అన్ని కూడా పాట్స్ లో వేసేసాము. ప్రతి ఒక్కటి కూడా మొలకొచ్చేసిందండి. రూట్ ఫార్మేషన్ కూడా సూపర్బ్ గా రూట్ ఫార్మేషన్ అయింది. జనరల్ గా మనం పడేస్తూ ఉంటాం కదా, అవి పడేయకుండా మట్టిలో వేసేసరికి అన్ని కూడా బాగా స్ప్రౌటింగ్ వచ్చేసాయి, మొలకలు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు కూడా అయిపోయాయి. జనరల్ గా అయితే ఏదో కొన్ని కావాలి అన్నప్పుడు అన్ని నానబెట్టుకొని వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇవి స్ప్రౌట్స్ కొరకని ఎక్కువ నానబెట్టేశాను. ఇంకా అవి చాలా మిగిలిపోయాయి అనమాట. సో అన్ని పాట్స్ లో కూడా వేసేసాను, అన్ని కూడా బాగా వచ్చేసాయి. సో ఎప్పుడైనా మనం పడేస్తూ ఉంటాం కదా, పడేద్దాము అని అనుకుంటాము, అవి పడేసే బదులు సాయిల్ లో వేసేస్తే అవి మొక్కలైనా వస్తాయి, లేకపోతే వాటికి ఫర్టిలైజర్ లాగా అయినా అవుతూ ఉంటాయి అనమాట. ఏవైనా కూడా మనము పడేసేవి ఇలా చేసుకోవచ్చు, మంచి మొక్కలు వస్తాయి అనమాట. ఇవే మొక్కలు ఇప్పుడు మనకి మైక్రోగ్రీన్స్ అవుతాయి. ఈ శనగలు మైక్రోగ్రీన్స్ అవుతాయి. సో ఇవి మనం శనగల ఆకుకూరలాగా వాడుతున్నాము. సో ఈరోజు హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాము, శనగల ఆకుల హార్వెస్ట్ అనమాట. ఇవి మన దగ్గర ఆల్రెడీ శనగల చెట్లు కూడా పెంచాము. శనగలు కూడా తీసుకున్నాం అనమాట. హరిబూట్ అలాంటివి వస్తాయి కదా, అవి కూడా తీసుకున్నాము. ప్రస్తుతానికైతే అన్ని ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ కొరకు వాడుతున్నాము. ఒకటో రెండో వదిలేసి మిగతా అవన్నీ కూడా లీఫీ వెజిటబుల్స్ వాడేస్తున్నాము. మంచి హార్వెస్ట్ వచ్చింది. ఇదంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఆకులు చూడండి ఇంత వచ్చాయి అనమాట. ఈ ఆకుకూరలు మనం ఇప్పుడు వండేసుకోవచ్చు. ఇది జనరల్ గా అయితే మేము శనగపప్పు కానీ పెసరపప్పుతో వండేస్తాం అనమాట. ఆల్రెడీ దాంట్లో వెల్లిపాయ ఫస్టే వేసేసాము. జస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ మిరపకాయలు కూడా మన చెట్లో హార్వెస్టే అనమాట. టోటల్గా మన చెట్లు హార్వెస్టే. హార్వెస్ట్ చేసిన తర్వాత అవే మిరపకాయలు మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ఈ మిరపకాయలు వేసేసిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెము వేసేసి దాని తర్వాత ఈ ఆకులన్నీ కూడా లేతగా ఉన్నాయి. జస్ట్ 5 days or 6 days ఆకులే అనమాట ఇవన్నీ కూడా. స్ప్రౌట్స్ వేసిన తర్వాత 5-6 daysకే కట్ చేసేసాము. ఇంకెక్కువ రోజులు అయితే ముదిరిపోతాయి కాడలు, అందుకే కట్ చేసేసాము. మంచిగా వాష్ చేసిన తర్వాత ముక్కలు చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో పెసరపప్పు వేసిన తర్వాత వేసేసి కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇది కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మన మిరపకాయల హార్వెస్టే, ఇంకా మన ఆకుకూర హార్వెస్టే కదా, చాలా అంటే చాలా బాగుంది. చిన్న కుండీల్లో కూడా మన హార్వెస్ట్ తీసుకొని ఇలా వండుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో ఇది చపాతీతో తింటే మాత్రం సూపర్ అనమాట. ఈ ఆకుకూర మన హార్వెస్టే, నిమ్మకాయల పచ్చడి కూడా మన హార్వెస్టే అనమాట. ఆకుకూరల్లో మిరపకాయలు కూడా మన హార్వెస్టే. సో ఫుల్ సాటిస్ఫాక్షన్ మీల్ అనమాట. ఇలాంటివన్నీ ఆకులు కూడా మనము వాడుకోవచ్చు.